ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు చంద్రవంశం గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో పురూరవసుని యొక్క వంశవృక్షాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ముందుగా ఆ పురూరవుని యొక్క పుత్రులైనటువంటి వాళ్ళు శృతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు అనే పేర్లు కలిగిన వాళ్ళ గురించి వాళ్ళ వంశవృక్షం అంతా చెప్పి, ఆ తరువాత ఆ పురూరవసుని పుత్రుల్లోనే ఆయువు అనే పేరు కలిగిన ఆ పురూరవసుని పుత్రుని యొక్క వంశవృక్షాన్ని వివరంగా చెబుతున్నారు. ఎన్నో పేర్లు శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి చంద్రవంశం. అందులో ఎంతోమంది ఉన్నారు మహారాజులు. వాళ్ళ విలక్షణమైనటువంటి పేర్లన్నీ చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. యః పురూరవసః పుత్రః ఆయుః తస్యాభవన్ సుతాః నహుషః క్షత్రవృద్ధశ్చ రజీరంభశ్చ వీర్యవాన్. ఇక్కడి నుంచి మనం నవమ స్కంధంలో 17వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రీ శుక ఉవాచ యః పురూరవసః పుత్రః ఆయుస్తస్యాభవన్ సుతాః నహుషః క్షత్రవృద్ధశ్చ రజీరంభశ్చ వీర్యవాన్. పురూరవసుని పుత్రులలో ఆయువు యొక్క సంతానం ఎవరు? ఆయువు అనేటువంటి వాని సంతానం నహుషుడు, క్షత్రవృద్ధుడు, అదేవిధంగా రజీరంభుడు, అనేనసుడు అనేటువంటి ఆయువు పుత్రులు ఉన్నారు. నహుషః క్షత్రవృద్ధశ్చ రజీరంభశ్చ వీర్యవాన్ అనేనా ఇతి రాజేంద్ర. వీళ్ళందరూ కూడా ఆ ఆయువు యొక్క కుమారులే సుమ. అనేనా ఇతి రాజేంద్ర శృణు క్షత్రవృద్ధోన్వయం క్షత్రవృద్ధ సుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః. మొత్తం 5 కుమారుల పేర్లు చెప్పి, అందులో రెండవ వాడు నహుషుని తర్వాత ఆయువు పుత్రులలో రెండవ వాడైనటువంటి క్షత్రవృద్ధుని యొక్క సంతానాన్ని వర్ణించి చెబుతున్నారు. శృణు క్షత్రవృద్ధోన్వయం క్షత్రవృద్ధ సుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః. ఈ క్షత్రవృద్ధుడనే పేరు కలిగినటువంటి వానికి సుహోత్రుడనే కుమారుడున్నాడు. ఆ సుహోత్రునకు 3 సంతానం. సుహోత్రస్య ఆత్మజాస్త్రయః. ఆ 3 పేర్లు ఏమిటి? ఇదంతా కూడా ఆయువు యొక్క వంశవృక్షం. పురూరవసుని యొక్క పుత్రుడైనటువంటి ఆయువు యొక్క వంశవృత్తం ఇది. కాశ్యః కుశో గృత్సమదః ఇతి గృత్సమదాదభూత్ శునకః శౌనకో యస్య బహ్వృచ ప్రవరో మునిః. ఆ సుహోత్రుని యొక్క కుమారులు 3 ఎవరో చెబుతూ, కాశ్యుడు, కుశుడు, గృత్సమదుడు అనేటువంటి పేర్లు కలిగిన వాళ్ళు 3 పుత్రులు ఉన్నారు ఆ సుహోత్రునకు. అందులో ఈ 3లో కాశ్యుడు, కుశుడు, గృత్సమదుడు అనే 3 పుత్రుల్లో 3వ పేరైనటువంటి గృత్సమదుని యొక్క సంతానాన్ని గురించి చెబుతూ, గృత్సమదుని పుత్రుని పేరు శునకుడు, ఆ శునకుని పుత్రుని పేరు శౌనకుడు, శౌనక మహర్షి అని వర్ణించి చెప్పారు. ఆ శౌనకుడు అనేటువంటి ఆయన ఋగ్వేదంలో మంచి పరిశ్రమ చేసినటువంటి వారు. ఋగ్వేదాన్ని బాగా అధ్యయనం చేశారు. కాశ్యస్య కాశిస్తత్పుత్రో రాష్ట్రో దీర్ఘతమః పిత ధన్వంతరిర్దీర్ఘతమః ఆయుర్వేద ప్రవర్తకః. ఇక్కడ గృత్సమదుడు అనేటువంటి వాని యొక్క సంతానాన్ని గురించి చెప్పి, సుహోత్రుడి పుత్రుడు 3లో గృత్సమదుని యొక్క సంతానాన్ని గురించి ముందుగా చెప్పి, ఆ తరువాత కాశ్యుడు అనే పేరు కలిగిన ఆ సుహోత్రుని పుత్రుని యొక్క సంతానాన్ని వర్ణిస్తున్నారు. కాశ్యునకు కాశీ అనే పేరు కలిగిన పుత్రుడు కలిగాడు. ఆ కాశీకి రాష్ట్రుడనే పేరు కలిగిన పుత్రుడు కలిగాడు. ఆ రాష్ట్రుని పుత్రుని పేరు దీర్ఘతముడు.
దీర్ఘతముని పుత్రుని పేరు ధన్వంతరి. ధన్వంతరిర్దీర్ఘతమ ఆయుర్వేద ప్రవర్తక. దీర్ఘతముని పుత్రుని పేరు ధన్వంతరి. ఆయన ఆయుర్వేదాన్ని విస్తరింపజేసినటువంటి వారు, ఆయుర్వేదానికి మూల పురుషులైనటువంటి వారు ధన్వంతరి. ఆ ధన్వంతరి వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయనకు యజ్ఞ భాగాల్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది, భాగం ఉన్నది. దేవతలు ఎలాగైతే యజ్ఞ భాగాలు హవిర్భాగాలు స్వీకరిస్తారో అదేవిధంగా ఈ ధన్వంతరి వారికి కూడా యజ్ఞ భాగం ఉన్నది అని వర్ణించి చెబుతూ, యజ్ఞభుగ్వాసు దేవాంశ స్మృతమాత్రార్తి నాశన. యజ్ఞభాగం ఉన్నది. అదేవిధంగా ధన్వంతరి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశమే. ఆ ధన్వంతరి యొక్క నామాన్ని మనం స్మరించినంత మాత్రముననే మానసికమైనటువంటి దుఃఖాలన్నీ నశించిపోతాయి అని ఆ దీర్ఘతముని పుత్రునిగా అవతరించినటువంటి ధన్వంతరి వారి యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణించి చెప్పారు. ఇది కాశ్యుని యొక్క వంశము. తత్పుత్ర కేతుమానస్య జజ్ఞే భీమరథస్తతః దివో దాసో ద్యుమాంస్తస్మాత్ ప్రతర్దన ఇతి స్మృతః. ఆ తరువాత ఈ ఆయుర్వేద ప్రవర్తకులైనటువంటి ధన్వంతరి గారి యొక్క కుమారుని పేరు కేతుమంతుడు. ఆ కేతుమంతుని పుత్రుని పేరు భీమరథుడు. భీమరథుని పుత్రుని పేరు దివోదాసుడు. ఆ దివోదాసుని పుత్రుని పేరు ద్యుమంతుడు అని చెప్పారు. మళ్ళీ ఈ ద్యుమంతుని దగ్గరకు వచ్చేసరికి ఈయనకి ఎన్నో బిరుదులున్నాయి, పేర్లున్నాయి, గొప్పతనం ఉన్నది. అవేమిటో చెబుతున్నారు. ఈ ద్యుమంతునకు మరో పేరు ఏమిటి అంటే ప్రతర్దనుడు అని చెప్పారు. ప్రతర్దన ఇతి స్మృతః. ఈ ద్యుమంతుని పేరే ప్రతర్దనుడని. అంతేకాదు ఆయనకి ఇంకా పేర్లున్నాయి. స ఏవ శత్రుజిత్ వత్స ఋతధ్వజ ఇతీరితః తథా కువలయాశ్వేతి ప్రోక్తో అలర్కాదయస్తతః. దివోదాసుని పుత్రుడైనటువంటి ఈ ద్యుమంతునకు ప్రతర్దనుడని ఒక పేరు కాకుండా ఇంకా శత్రుజిత్ అని, ఋతధ్వజుడని, అదేవిధంగా కువలయాశ్వుడు అని వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయన యొక్క గొప్పతనాలకు నిదర్శనాలు. మరి కువలయాశ్వుడు అనే పేరు కలిగిన ఈ ద్యుమంతునకు సంతానం ఉన్నారు. వాళ్ళల్లో మొదటివాడు ఎవరంటే అలర్కుడు, అలర్కాదులు అన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. అలర్కాది పుత్రులు ఈ కువలయాశ్వుని యొక్క కుమారులు అని వర్ణించి చెబుతూ, షష్టివర్ష సహస్రాణి షష్టివర్ష శతాని చ నాలర్కాదపరో రాజా బుభుజే మేదినీం యువ. ఈ ద్యుమంతుని యొక్క కుమారుడైనటువంటి ఈ అలర్కుడు అంటే ఈ ద్యుమంతునికి ఎన్నో పేర్లున్నాయని చెప్పుకున్నాం కదా. ఆయనే కువలయాశ్వుడు. ద్యుమంతుడే కువలయాశ్వుడు కూడా. ఆయన పుత్రుడే అలర్కుడు. ఆ అలర్కుడు ఎంత గొప్పవాడంటే 66,000 సంవత్సరాల పాటు ఈయన ఏకధాటిగా పరిపాలన సాగించాడు. ఆయన కన్నా గొప్ప రాజు లేడు అని అనిపించుకునేటట్లుగా ఆయన పరిపాలన చేశాడు. అంటే మిగతా వాళ్ళు లేరా అంటే ఇంకెవరు గొప్పవాళ్ళు కాదని కాదు. వారి యొక్క పరిపాలనలో ప్రజలు ఎలా భావన చేశారు, ఈయనే గొప్పవాడు, ఇంతకన్నా గొప్ప రాజు ఎవడు లేడు, అన్నంత గొప్పగా ఆయన పరిపాలిస్తున్నాడు కదా అనే భావన కలిగించే విధంగా ఆయన పరిపాలన సాగింది. మేదినీం బుభుజే. ఈ భూమినంతటికీ నిజమైన రాజు ఎవరు అంటే అలర్కుడే అన్నంత ప్రసిద్ధి చెందేంతగా ఆ మహారాజు పరిపాలన చేశాడు. యువకుడు, గొప్ప పరాక్రమశాలి, సమర్థుడు. అలర్కాత్ సంతతిస్తస్మాత్ సునీథోధ సుకేతనః ధర్మకేతు సుతస్తస్మాత్ సత్యకేతు రజాయత. ఈ అలర్కుడనే పేరు కలిగిన వాని కుమారుడు సంతతి. ఆ సంతతి అనే పేరు కలిగిన వాని పుత్రుడు సునీధుడు. ఆ సునీధుని పుత్రుని పేరు సుకేతనుడు. సుకేతనుని పుత్రుడు ధర్మకేతువు. ఆ ధర్మకేతువు పుత్రుని పేరు సత్యకేతువు. దృష్టకేతు సుతస్తస్మాత్ సుకుమారః క్షితీశ్వరః వీతిహోత్రస్య భర్గోతో భార్గభూమి అభూనృపః. ధర్మకేతువు పుత్రుడు సత్యకేతువు అని చెప్పిన తరువాత ఆ సత్యకేతువు కుమారుని పేరు ఏమిటి అంటే దృష్టకేతువు. ఆ దృష్టకేతువు యొక్క కుమారుని పేరేమో సుకుమార మహారాజు అని ప్రసిద్ధుడు. ఆ సుకుమారుని పుత్రుని పేరేమో వీతిహోత్రుడు. వీతిహోత్రుని కుమారుని పేరు భర్గుడు అని చెప్పి ఆ భర్గుని యొక్క కుమారుని పేరు భార్గభూమి. భార్గభూమి అనే మహారాజు అని
ఆ వంశవృక్షాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇతీమే కాశయో భూపాః క్షత్రవృద్ధాన్వయాయినః రంభస్య రభసః పుత్రో గంభీరశ్చాక్రియస్తతః. ఇలా చెబుతూ వీళ్ళంతా కాశవంశానికి సంబంధించినటువంటి వారు. కాశీ మొదలుగా కలిగినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి మూల పురుషుడు ఎవరంటే క్షత్రవృద్ధుడు అని చెప్పారు. ఆ క్షత్రవృద్ధుని వంశంలో వాళ్లే ఈ కాశీ మొదలైనటువంటి వాళ్ళని వాళ్ళ వంశవృక్షం అంతా ఇప్పటిదాకా వర్ణించి చెప్పారు. వీళ్ళంతా కూడా ఆయువు కుమారుడైనటువంటి క్షత్రవృద్ధుని యొక్క వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి, ఆ తరువాత ఆయువు పుత్రులలో పురూరవసుని కుమారుడైనటువంటి ఆయువు పుత్రులలో క్షత్రవృద్ధుని యొక్క వంశవర్ణన అయిపోయింది. ఇప్పుడు రంభుడనే పేరు కలిగినటువంటి మహారాజు గురించి వర్ణిస్తున్నారు. ఆయువు పుత్రుడైనటువంటి రంభుడు. ఆ రంభుడనేటువంటి వానికి రభసుడనే కుమారుడున్నాడు. ఆ రభసుని పుత్రుడేమో గంభీరుడు, గంభీరుని పుత్రుడేమో అక్రియుడు అని చెప్పి, ఈ అక్రియుడనే చోట తస్య క్షేత్రే బ్రహ్మజజ్ఞే శృణువంశమనేన సహా. ఈ రంభుని యొక్క వంశంలో ఆయువు పుత్రుడైనటువంటి రంభుని వంశంలో వచ్చినటువంటి ఈ అక్రియుని యొక్క భార్య, ఆమె యందు ఇతనికి జన్మించినటువంటి సంతానం, అక్రియునికి జన్మించినటువంటి సంతానమంతా బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబించింది. అంటే వాళ్ళంతా బ్రాహ్మణ వంశీయులని పిలవబడ్డారు. తస్య క్షేత్రే బ్రహ్మజజ్ఞే శృణువంశమనేన సహా. ఈయన అక్రియుడనే పేరు కలిగినటువంటి వాని భార్య యందు జన్మించిన సంతానమంతా, అక్రియుని యొక్క సంతానమంతా బ్రాహ్మణ వంశానికి సంబంధించింది అని చెప్పి, ఆ తరువాత ఆయువు పుత్రుడైనటువంటి మరొక సంతానం అనేనసుడు అనే వాని యొక్క సంతానాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. శుద్ధస్తత శుచిస్తస్మాత్ త్రికకుత్ ధర్మసారథి. ఆయువు పుత్రుడైనటువంటి అనేనసుని యొక్క వంశంలో అనేనసుని పుత్రుడు శుద్ధుడని, ఆ శుద్ధుని యొక్క పుత్రుడు శుచి అని చెప్పారు. శుద్ధస్తత శుచిస్తస్మాత్. ఆ తర్వాత శుచి యొక్క కుమారుడేమో త్రికకుత్. ఆ త్రికకుత్ అనేటువంటి వాని కుమారుని పేరేమో ధర్మసారథి. శుద్ధస్తత శుచిస్తస్మాత్ త్రికకుత్ ధర్మసారథి అని ఆ అనేనసుని యొక్క వంశవృక్షం అంతా వర్ణించి చెబుతూ, తతశాంతరయో జజ్ఞే కృతకృత్య స ఆత్మవాన్ రజేః పంచశతాన్యాసన్ పుత్రాణామమితౌజసాం. ఆయువు పుత్రుడైనటువంటి అనేనసుని యొక్క వంశంలో శుచిపుత్రుడు త్రికకుత్తు, త్రికకుత్తు పుత్రుడు ధర్మసారథి, ధర్మసారథి యొక్క కుమారుని పేరు శాంతరయుడు అని చెప్పి, ఆ శాంతరయుడు గొప్ప ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని అంతవరకు వర్ణించి చెప్పిన తర్వాత మళ్ళీ పురూరవసుని పుత్రులలో ఆయువు యొక్క సంతానంలో రజి అనే పేరు కలిగిన వాని యొక్క సంతానాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. ఇంతవరకు చెప్పింది అనేనసుని యొక్క వంశవృక్షం. ఆ తరువాత రజి అనే పేరు కలిగిన మహారాజు యొక్క వంశాన్ని గురించి చెబుతూ, రజేహే పంచశతాన్యాసన్ పుత్రాణామమితౌజసాం. ఆ రజి అనే పేరు కలిగినటువంటి ఆ మహారాజునకు 500 మంది పుత్రులున్నారు అని వర్ణించి చెప్పారు. దేవైరభ్యర్థితో దైత్యాన్ హత్వేంద్రాయ అదదాద్దివం. ఈ రజి అనే పేరు కలిగిన వాని యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆయువు పుత్రుల్లో రజి అనే పేరు కలిగిన వాని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దేవతలకు కూడా యుద్ధంలో సహాయం చేసినటువంటి వాడు ఈ రజి అనే పేరు కలిగిన మహారాజు. దేవతలకు రాక్షసులకు యుద్ధమైతే దేవేంద్రుడు ఈ మహారాజుని అర్థించాడు, నాయనా మాకు సహాయం చేయని. అప్పుడు ఈ రజి అనే పేరు కలిగినటువంటి మహారాజు దేవేంద్రునికి సహాయం చేసి రాక్షసులందరినీ సంహరించి దేవేంద్రునకు స్వర్గాన్ని కానుకగా ఇచ్చాడు. ఇంద్రస్తస్మై పునర్దత్వా గృహీత్వా చరణౌ రజేహే. ఆ రజి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు చూడండి. దేవేంద్రునకు తిరిగి రాజ్యాన్ని అప్పగిస్తే దేవేంద్రుడు అన్నాడు, నాకు ఈ పరిపాలన చేయటం చాలా భయంగా ఉంది, ఇంకా రాక్షసులు ఉన్నారు, వాళ్ళని నేను జయించలేను, నువ్వే నాకు దిక్కు, నీ దగ్గరే ఈ స్వర్గాన్ని అట్టేబెట్టి నువ్వే పరిపాలించు అని ఆ రజి పాదములను ఆశ్రయించాడు. ఇంద్రస్తస్మై పునర్దత్వా గృహీత్వా చరణౌ రజే. ఆ రజి యొక్క పాదములను ఆశ్రయించాడు దేవేంద్రుడంతటి వాడు. ఆత్మానమర్పయామాస ప్రహ్లాదాద్యరిశంకిత.
ప్రహ్లాదుడు మొదలైనటువంటి రాక్షసుల నుంచి, శత్రువుల నుంచి తనకింకా కీడు ఉన్నది, వాళ్ళని నేను జయించలేనా రాక్షసులననేటువంటి భయంతో దేవేంద్రుడు ఆ రజి అనే పేరు కలిగినటువంటి మహారాజునే స్వర్గాన్ని పరిపాలించవయ్యా అని ప్రాధేయపడ్డాడు. పితుర్యుపరతే పుత్రాహ యాచమానాయ నోదదుః. ఆ రజి అనేటువంటి మహారాజునకు చాలామంది పుత్రులు ఉన్నారు. ఆ రజి మహారాజు మరణించిన తరువాత అతని పుత్రులు కూడా స్వర్గాన్ని ఆక్రమించారు. దేవేంద్రుడు ఆ రజి యొక్క కుమారుల్ని అడిగాడు, నాయనా నా స్వర్గాన్ని నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు తిరిగి ఇవ్వలేదు ఆ దేవేంద్రునకు, వాళ్లే పరిపాలించడం ప్రారంభించారు. దాంతో దేవేంద్రునికి కోపం వచ్చింది. త్రివిష్టపం మహేంద్రాయ యజ్ఞభాగాన్ సమాదదు. ఆ రజిపుత్రులు దేవేంద్రునకు స్వర్గాన్ని ఇవ్వకపోవడమే కాకుండా యజ్ఞభాగాలను కూడా వాళ్లే స్వీకరిస్తూ ఉన్నారు, హవిర్భాగాలు. దాంతో గురుణా హూయమానే యజ్ఞౌ బలభిత్ తనయాన్ రజేహే అవధీత్ భ్రంశితాన్ మార్గాన్ నకశ్చిత్ అవశేషిత. దేవేంద్రునికి ఆగ్రహం వచ్చింది. రాక్షసులకు నేను భయపడి రజి మహారాజుని ప్రాధేయపడితే ఆయన స్వర్గాన్ని పరిపాలించాడు, అంతవరకు బాగానే ఉంది, నా సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయినాయి. రజి మహారాజు మరణించిన తర్వాత అతని పుత్రులు మళ్ళీ స్వర్గాన్ని ఆక్రమించారు, నాకు అడిగినా తిరిగి ఇవ్వటం లేదని కోపించినటువంటి దేవేంద్రుడు దేవగురువైనటువంటి బృహస్పతిని ప్రాధేయపడి ఆయన చేత హోమం చేయించాడు. దేనికోసం అంటే ఈ రజిపుత్రుల యొక్క పతనం కోసం. ఆయన చేసినటువంటి ఆ కర్మల వల్ల ఈ రజి యొక్క కుమారులందరూ కూడా చపల చిత్తం కలిగిన వాళ్ళు అయ్యారు. అవధీత్ భ్రంశితాన్ మార్గాన్, వాళ్ళ స్వధర్మం నుంచి పక్కకి తప్పుకున్నారు. ఎవరైతే వారి ధర్మంలో వారు ఉంటారో వాళ్ళని ఎవరూ ఏమీ చెయ్యలేరు. మన ధర్మాన్ని మనం విడిచిపెట్టి ఎప్పుడైతే తప్పటడుగులేస్తామో వెంటనే ఎదుటి వాళ్ళకి అవకాశం వస్తుంది. ముందు దేవేంద్రుడు ఏం చేశాడు, ఈ రజిపుత్రులు వాళ్ళ ధర్మం నుంచి పక్కకి తప్పుకునేలాగా, వాళ్ళ బుద్ధి చెలించేలాగా చేశాడు. ఆ తర్వాత తేలికగా వాళ్ళందరినీ నాశనం చేశాడు. అవధీత్ భ్రంశితాన్ మార్గాన్, వాళ్ళ మార్గం నుంచి ఎప్పుడైతే రజిపుత్రులు పక్కకి తప్పుకున్నారో వెంటనే వాళ్లను తన తెలివితేటలతో మట్టుబెట్టాడు, మళ్ళీ స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు అని ఇంతవరకు ఆయువు పుత్రుడైనటువంటి రజి యొక్క వంశ విస్తీర్ణతని గురించి వర్ణించి చెప్పి, ఆ తరువాత కుశాత్ ప్రతి క్షత్రవృద్ధాత్ సంజయస్తత్సుతో జయ. క్షాత్రవృద్ధుని యొక్క మనుమడు కుశుడు అని మళ్ళీ ఆ ఆయువు యొక్క వంశంలో క్షత్రవృద్ధుని యొక్క వంశవృక్షాన్ని మళ్ళీ చెబుతున్నారు. ఆ క్షాత్రవృద్ధుని యొక్క కుమారుని పేరు సుహోత్రుడు. సుహోత్రుని యొక్క ముగ్గురు కుమారుల్లో కుశుడు అనేటువంటి వాని వంశవృక్షాన్ని ఇప్పుడు వర్ణిస్తున్నారు. కుశునకు ప్రతి అనే పేరు కలిగిన కుమారుడున్నాడు. ప్రతికి పుట్టినటువంటి వాడు సంజయుడు. ఆ సంజయుని పుత్రుని పేరు జయుడు. తతః కృతః కృతస్యాపి జజ్ఞే హర్యవనో నృపః సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతః. సంజయుని పుత్రుడు జయుడైతే ఆ జయుని కుమారుని పేరు కృతుడు. ఆ కృతుని కుమారుని పేరు హర్యవనుడు. హర్యవనుని యొక్క పుత్రుని పేరు సహదేవుడు. సహదేవుని పుత్రుని పేరు హీనుడు. ఆ హీనుని పుత్రుని పేరు జయసేనుడు అని చెబుతూ సంకృతిస్తస్య చ జయః క్షత్రధర్మ మహారథః క్షత్రవృద్ధాన్వయా భూపాః శృణు వంశంచ నాహుషాత్. జయసేనుని యొక్క కుమారుని పేరు సంకృతి. సంకృతి యొక్క పుత్రుని పేరు జయుడు. ఈ జయుడనేటువంటి పేరు కలిగిన సంకృతి పుత్రుడు క్షాత్రధర్మం మీద గొప్ప నిష్ఠ కలిగినటువంటి వాడు, మహారథుడు అంటే గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పి ఈ విధంగా క్షత్రవృద్ధుని యొక్క వంశాన్ని కూడా పరిపూర్ణంగా వర్ణించి చెప్పారు. ఈ రకంగా పురూరవసుని యొక్క పుత్రుడైనటువంటి ఆయువు యొక్క కుమారుల యొక్క వంశవృక్షాన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఆయువు యొక్క పుత్రులలో క్షత్రవృద్ధుడు, రజి, రంభుడు, అనేనసుడు అనే పేరు కలిగిన వారి యొక్క వంశవృక్షమునంతా వర్ణించి చెప్పి ఇందులో మొట్టమొదటి వాడైనటువంటి నహుషుని యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. ఇక్కడి నుంచి మనం 18వ అధ్యాయంలో ప్రవేశించాం. నవమ స్కంధంలో 18వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ యతిర్యయాతి సంయాతి ఆయతి వియతి కృతి షడిమే నహుష్యాసన్
ఇంద్రియాణి వదేహినః. ఈ నహుషుని యొక్క వంశవృక్షాన్ని గురించి చెబుతూ ఆయువు పుత్రులలో ఆ నహుషునికి జన్మించినటువంటి వారు 6 పుత్రులున్నారు. వాళ్ళ పేర్లు వరుసగా యతి, యయాతి, సంయాతి, ఆయతి, వియతి, కృతి అనే పేరు కలిగినటువంటి వాళ్ళు నహుషుని యొక్క సంతానమని వాళ్ళని చక్కగా పోలుస్తూ ఉన్నారు ఒక చక్కని ఉపమానంతో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే శ్రోత్రము, త్వక్, నేత్రము, జిహ్వా, ఘ్రాణము, మనస్సులాగా వాళ్ళు ఉన్నారు. అంటే పంచేంద్రియాలు అలాగే మనస్సు అలా వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా వాటితో పోలుస్తున్నారు. శ్రోత్రం అంటే చెవు, త్వక్ అంటే చర్మము, నేత్రములు అలాగే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు, అదేవిధంగా మనస్సు. ఇవి ఏ విధంగా 6 ఉన్నాయో ఆ రకంగా 6 పుత్రులు ఉన్నారు ఆ నహుషునకు అని చెబుతూ రాజ్యం నైచ్ఛత్ యతి పిత్రా దత్తం తత్పరిణామవిత్ యత్ర ప్రవిష్టః పురుషః ఆత్మానం నావబుధ్యతే. ఈ పుత్రులు 6 ఉన్నారు నహుషునకు. అందులో మొదటివాడైనటువంటి యతి పేరుకి తగినటువంటి వాడే. యతి ఏ విధంగా అయితే ఇంద్రియ నిగ్రహంతో ఐహికమైనటువంటి ఇచ్ఛలు లేనివాడు అవుతాడో అలాగే ఈయన కూడా నహుషపుత్రుడు మొదటివాడు యతి కూడా రాజ్యం తీసుకో అంటే నాకు రాజ్యం వద్దు, రాజ్యభాగం వద్దు, ఈ రాజ్యాన్ని గనక మనం తీసుకున్నట్లయితే భారం పెరిగిపోతుంది, విషయ లంపటాలన్నీ పెరిగిపోతాయి, ఈ విషయాల్లో నేను తగులుకొనను, చక్కగా నేను తపస్సు చేసుకుంటాను, భగవంతుడిని ఆరాధన చేస్తానని చెప్పి తండ్రి ఇచ్చినటువంటి రాజ్యాన్ని అక్కర్లేదన్నాడు. రాజ్యం నైచ్ఛత్ యతి పిత్రా దత్తం తత్పరిణామవిత్. రాజ్యం స్వీకరిస్తే దానివల్ల జరగబోయేటువంటి పరిణామాలేమిటో బాగా తెలుసు. నిజమైనటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోతాం. అధికారంలో పడ్డామంటే దైవం మీద దృష్టి పోతుంది, ఐహికమైన వాంఛల మీద దృష్టి పెరుగుతుందని తెలిసినవాడు కాబట్టి ఆ యతి రాజ్యకాంక్ష లేకుండా ఉన్నాడు. యత్ర ప్రవిష్టః పురుషః ఆత్మానం నావబుధ్యతే. ఎవరైతే ఈ రాజ్యభారంలో పడి ఉంటారో వాళ్ళు తానెవరనే విషయాన్ని ఆలోచించలేకపోతారు, బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతారనేది ఆ యతి అనేటువంటి నహుషపుత్రుని యొక్క ఆలోచన. పితరి భ్రంశితే స్థానాత్ ఇంద్రాణ్యా దర్శనాద్విజైః ప్రాపితే అజగరత్వం వై యయాతిరభవన్నృపః. ఆ తరువాత ఈ 6 తండ్రి గారైనటువంటి నహుష చక్రవర్తి చరిత్ర లోకంలో సుప్రసిద్ధమే. దేవేంద్రుడు ఎప్పుడో పరిపాలన చేయకుండా పారిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ నహుష చక్రవర్తిని దేవతలు ఇంద్రునిగా ఎంచుకున్నారు. ఆయన ఇంద్రుడైన తర్వాత బాగా అహంకరించాడు, శచీదేవిని కూడా కోరాడు. దాంతో అతని పతనం ప్రారంభమైంది. అదే సమయంలో సప్తర్షులలో బ్రాహ్మణోత్తముల చేత శపించబడ్డాడు. ప్రాపితే అజగరత్వం వై. ఏమని శపించబడ్డాడు అగస్త్య మహర్షి చేత అంటే నీవు సర్పం అయిపో అని శపించబడ్డాడు. ఇంద్రుడైనటువంటి నహుషుడు తన అహంకార విశేషం చేత ఇంద్ర పదవిని విడిచిపెట్టి ఒక సర్పమై అరణ్యంలో పడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే నహుషుడు సర్పమైపోయాడో బ్రాహ్మణోత్తముల శాపవశం చేత వెంటనే అతని 2వ పుత్రుడైనటువంటి యయాతి మహారాజు అయ్యాడు. ఎందువల్లంటే మొదటి పుత్రుడైనటువంటి యతి నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు కాబట్టి 2వ వాడైనటువంటి యయాతి ప్రభువయ్యాడు. చతసృష్వాదిశద్దిక్షు భ్రాతృన్ భ్రాత్రా యవీయసః కృతదారో జుగోపోర్వీం కావ్యస్య వృషపర్వణ. ఇంకా ఈ యయాతి చరిత్ర చాలా విస్తృతమైనటువంటిది. అతని యొక్క చరిత్ర కూడా లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఆ యయాతి నహుషునకు 2వ పుత్రుడైతే ఆ తరువాత ఇంకా 4 ఉన్నారు. మొత్తం 6 నహుష పుత్రుల్లో 2 గురించి చెప్పారు కదా. ఈ యయాతి తర్వాత 4 ఉన్నారు. వాళ్ళెవరు? సంయాతి, ఆయతి, వియతి, కృతి. ఈ 4 సోదరుల్ని కూడా యయాతి చేరదీసి నాయనలారా మీరు 4 దిక్కుల వైపు చక్కగా పరిపాలన సాగించండి అని వాళ్ళని కూడా రాజ్య పరిపాలనలో భాగస్వాముల్ని చేశాడు. ఆ తరువాత కృతదారో జుగోపూర్వీం కావ్యస్య వృషపర్వణ. ఆ యయాతికే 2 భార్యలున్నారు. ఆ 2 భార్యలు ఎవరంటే ఒకరేమో రాక్షస రాజైనటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ. ఇంకొక భార్య ఎవరు అంటే దైత్య గురువైనటువంటి శుక్రాచార్యుల వారి కుమార్తె అయినటువంటి దేవయాని. వీళ్ళిద్దరూ కూడా ఆ యయాతి భార్యలు అని ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని ఆ శుకయోగీంద్రుల వారు
మహారాజైన పరీక్షిత్తుకు చెబితే వెంటనే పరీక్షిత్ మహారాజుకి సందేహం కలిగింది. ఓహో, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి యొక్క కుమార్తె దేవయాని, రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుని కుమార్తె అయినటువంటి ఆ శర్మిష్ఠ, వీళ్ళిద్దరూ కూడా యయాతి భార్యలా? ఈ సంఘటన ఎలా జరిగింది? ఆ యయాతి చరిత్ర అంతా నాకు విస్తృతంగా చెప్పండి అని అడిగాడు మహారాజు. బ్రహ్మర్షిర్భగవాన్ కావ్య క్షత్రబంధుశ్చ నాహుష రాజన్య విప్రయో కస్మాత్ వివాహ ప్రతిలోమక. స్వామి, ఓ సుఖయోగీంద్ర, నాదో సందేహం ఏమిటంటే, మరి యయాతేమో క్షత్రియుడయ్యాడు, సరే, మరి శుక్రాచార్యుల వారేమో దైత్య గురువు అయినప్పటికీ ఆయన బ్రహ్మర్షి కదా, క్షత్రియుడైనటువంటి ఈ యయాతి బ్రాహ్మణ కన్యని ఎలా వివాహం చేసుకున్నాడు? క్షత్రియుడు క్షత్రియ కన్యని వివాహం చేసుకోవాలి, ఇక్కడ తలక్రిందులైందే. బ్రాహ్మణ కన్యను క్షత్రియుడు వివాహం చేసుకోవడానికి అర్హుడు కాదు కదా, ఇది ప్రతిలోమమయ్యింది, తలక్రిందులయ్యింది. ఇది ఎట్లా ఈ సంఘటన జరిగింది? ఆ వివరాలన్నీ కూడా నాకు చెప్పవలసింది. ఒక రాజునకు అలాగే బ్రాహ్మణునకు ఈ విధమైన సంబంధం ఎలా ఏర్పడిందో ఆ విషయాలన్నీ వివరించి చెప్పండి అని అడిగాడు. శ్రీ సుఖ ఉవాచ. అప్పుడు ఆ యయాతి చరిత్రను వర్ణించి చెప్తూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. ఏకదా దానవేంద్రస్య శర్మిష్ఠానామ కన్యక సఖీ సహస్ర సంయుక్త గురుపుత్ర్యా చ భామిని. దానవరాజైన వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ విహారానికి బయలుదేరింది, తన చెలికత్తెలతో కలిసి బయలుదేరింది. సఖీ సహస్ర సంయుక్త. ఆ స్నేహితురాళ్ళంతా ఎంతమంది ఉన్నారంటే 1000 మంది ఉన్నారు. వాళ్ళంతా ఆ రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తె అయినటువంటి శర్మిష్ఠతో విహారానికి బయలుదేరారు. వాళ్లతో పాటు రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి పుత్రిక అయినటువంటి దేవయాని కూడా బయలుదేరింది. ఈ దేవయాని శర్మిష్ఠ వీళ్ళిద్దరూ చక్కటి స్నేహం కలిగినటువంటి వాళ్ళు. దేవయాన్య పురోద్యానే పుష్పితద్రుమ సంకులే వ్యచరత్ కల గీతాళి నళిని పులినే అవల. ఆ విధంగా దేవయానితో కూడినటువంటి ఈ శర్మిష్ఠ స్నేహితురాళ్లతో కలిసి విహారానికి వెళ్ళి అనేక రకాలైనటువంటి పుష్పములతో నిండిన నగరోద్యానవనంలో సంచరిస్తూ ఉన్నది. అప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.